భార్యకు భర్త ఇచ్చే భరణం అనేటటువంటిది మినిమంగా ఉండకూడదు, మ్యాక్సిమంగానే ఉండాలంటోంది సుప్రీంకోర్టు. భార్య పోషణ భర్త ప్రాథమిక నిరంతర బాధ్యత అంటూ స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యత నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబద్ధంగా సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహుల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇరుపక్షాల సామాజిక హోదాకు, భర్త ఆర్థిక సామర్థ్యానికి తగినట్లు ఉండాలని పేర్కొంది. వివాహ బంధంలో ఉండగా భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించిందో, విడిపోయిన తర్వాత అదే స్థాయి గౌరవంతో జీవించేలా భర్త భరణం చెల్లించాలని తెలిపింది. అదే సమయంలో భరణాన్ని నిర్ణయించడంలో ఇరుపక్షాల అవసరాలను బేరీజు వేస్తూ సమతూకం పాటించాలని సూచించింది. మహిళకి ఇస్తున్న నెలవారీ వేతనం మొత్తాన్ని 15,000 నుంచి 25,000కు పెంచుతూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్కి చెందిన ఓ జంట 2023 మే 7వ తేదీన హిందూ ఆచారం ప్రకారం వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులతో ఏడాదికే పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ దంపతులు వేరుగానే ఉంటున్నారు. తనకు ఎటువంటి ఆదాయ వనరు లేనందున భరణం ఇప్పించాలంటూ ఆమె చంపావత్తులను కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం నెలకు 8,000 భరణంగా నిర్ణయించింది. బాధితురాలు ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. ఆ న్యాయస్థానం 15,000కు భరణం మొత్తాన్ని పెంచింది. ఆ పైన బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తాజాగా 25,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది అనమాట.